అధ్యాయంలో Paul has come to Ephesus అపొస్తలుడైన పౌలు ఎఫెసు ప్రాంతానికి వచ్చినప్పుడు and he just talked to the believers about the Holy Spirit baptism. ఆయన ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి అక్కడ ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ He ఉన్నాడు. lays hands on them. వారి పైన చేతులుంచుతూ They ఉన్నాడు. they will receive the baptism of the Spirit with the evidence of speaking in tongues. వారు పరిశుద్ధాత్మ వరమును అన్య భాషలు మాట్లాడుట యొక్క రుజువు ద్వారా వారు పొందుకొని ఉంటున్నారు. So he is bringing revelation కాబట్టి ప్రత్యక్షతను ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. and also evidence of the power. అలాగే శక్తి యొక్క రుజువు ఆధారము కూడా చూపుతూ In ఉన్నాడు. spite of that, మరి దానికి ప్రతిగా in Acts chapter 19 verse 9, అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 9వ we see, వచనంలో, but when some were hardened and did not believe, అయితే కొందరు కఠినపరచబడిన వారై వారు ఒప్పుకొనక ఉన్నప్పుడు, they're hardened their hearts, they are not ready to believe, వారి హృదయాల్ని కఠినపరుచుకుని ఉన్నారు, వారు and విశ్వసించలేకపోతూ also ఉన్నారు. they spoke evil of the way before the multitude. మరి ఆ జన సమూహముల ఎదుట వారు ఆ యొక్క దుష్టముగా మాట్లాడుతూ ఉన్నారు. So they hardened their hearts, వారు హృదయాల్ని they కఠినపరుచుకున్నారు, don't want to believe, వారికి విశ్వసించే ఇష్టం లేదు. and they don't want to keep quiet when they want to speak evil about Paul in front of everybody. కాబట్టి మౌనంగా ఉండకుండా అపొస్తలుడైన పౌలును గూర్చి వారు దూషణ చేస్తూ ఉంటున్నారు. This category he did not say, he just left them there. ఈ ఆ గుంపు వారితో ఆయన ఏం మాట్లాడలేదు, వారిని అలాగే విడిచిపెట్టాడు. But he started speaking to the people who want to understand the scriptures, and he spent 2 years with them. కానీ లేఖనంలో అర్థం చేసుకోవాలనుకున్న వారితో ఆయన 2 సంవత్సరాలు